నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ దూకుడుకు కారణమేంటి? తమ కంచుకోటను ఠాకరేలు ఎందుకు కోల్పోయారు? పవార్ ఫ్యామిలీకి సెట్ బ్యాక్ ఎదురు కావటానికి కారణమేంటి? పతంగి రివ్వున దూసుకెళ్లటానికి సహకరించిన అంశాలేంటి? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 29 మున్సిపాలిటీలకు గాను అత్యధిక శాతం స్థానాల్లో మహాయుతి కూటమి విజయదుందుభి మోగించింది. 25 ఏళ్ల తర్వాత ముంబై కార్పొరేషన్పై బీజేపీ కూటమి జెండా ఎగిరింది. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఫడ్నవీస్, షిండే త్రయం వ్యూహాలకు ప్రత్యర్థి కూటమి దగ్గర జవాబు లేకుండా పోయింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి స్వీప్, బీజేపీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ స్పీడ్, ఫడ్నవీస్, షిండే గెలుపు వ్యూహాలు, ముంబై పీఠంపై మహాయుతి ధ్వజం, ఠాక్రే సోదరులకు గట్టి ఎదురుదెబ్బ, పవార్ పాలిటిక్స్ కు ఆదరణ శూన్యం, సత్తా చాటిన ఎంఐఎం పార్టీ. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలో ఉన్న 29 మున్సిపాలిటీలకు గాను అధిక మున్సిపాలిటీలు మహాయుతి కూటమి ఖాతాలో చేరాయి. ప్రజలు ట్రిపుల్ ఇంజన్ సర్కార్కే జై కొట్టారు. ఓట్ల సునామీని సృష్టించారు. ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై గత 25 ఏళ్లుగా ఉన్న ఠాక్రేల పట్టును బీజేపీ షిండే సేన కూటమి బద్దలు కొట్టింది. బీఎంసీ పరిధిలో మొత్తం 227 స్థానాలు ఉండగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి 114 స్థానాలు అవసరం కాగా మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. దీంతో సీఎం ఫడ్నవీస్ ఇంటి దగ్గర ఆయనకు సంప్రదాయ స్వాగతం లభించింది. సీఎం కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ, షిండే శివసేన నేతృత్వంలోని మహాయుతి కూటమి 116 స్థానాలు దక్కించుకుంది. అందులో బీజేపీ 88 సీట్లు సాధించగా షిండే సేన 28 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఠాక్రే కూటమికి 82 సీట్లు రాగా అందులో ఉద్ధవ్ శివసేన 74 స్థానాల్లో, రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన 8 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ 23 సీట్లను సాధించుకుంది. మహారాష్ట్ర నగరపాలిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో గెలవడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మిఠాయిలు పంచుతూ, బాణాసంచా కాల్చుతూ సందడి చేశాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా భాజపా జిల్లా కార్యాలయాలు, కూటమి పార్టీల నేతల ఇళ్ల వద్ద సందడి నెలకొంది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్, ముంబై నగర అధ్యక్షుడు అమిత్ సతంలను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభినందించారు. మహాయుతి నిజాయితీ, చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేశారని సీఎం అన్నారు. తమ అభివృద్ధి ఎజెండాను ప్రజలు ఆమోదించారని చెప్పారు. అనేక నగరపాలక సంస్థల్లో తమకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారన్నారు. ఈ ఎన్నికల ద్వారా మహాయుతి అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని ఫడ్నవీస్ అన్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఆశీస్సులు తమ విజయంలో తోడ్పడ్డాయని వివరించారు. 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజలు అభివృద్ధి, నిజాయితీని కోరుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. मुंबईसह महाराष्ट्रामध्ये भारतीय जनता पक्षाला आणि आमच्या महायुतीला जनतेने अभूतपूर्व असा कौल दिलेला आहे. मी असं म्हणेन की जो विकासाचा अजेंडा आम्ही चालवतो त्याला एक प्रकारे लोकांनी दिलेली पसंती आहे. देशाचे प्रधानमंत्री माननीय नरेंद्र मोदीजी यांच्यावर दाखवलेला हा जनतेचा विश्वास आहे. ముంబై, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. మహాయుతి ఎన్నికల అజెండాలైన సుపరిపాలన, ప్రజా సంక్షేమాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఈ వాగ్దానాలపై మహారాష్ట్ర ప్రజలు కూటమిని ఆశీర్వదించాలని అన్నారు. మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మోడీ. ఈ తీర్పుతో మహారాష్ట్రలో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. ముంబై సహా మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధికే ఓటేశారన్నారు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే. 25 ఏళ్ల పాటు బీఎంసీని పరిపాలించిన వారికి వ్యతిరేకంగా ఓటేశారన్నారు. తమ ప్రధాన ఎజెండా కేవలం అభివృద్ధి మాత్రమే అన్నారు. मुंबईकरांनाही मी मनापासून धन्यवाद देतो की मुंबईमध्ये देखील महायुतीला, शिवसेना आणि भारतीय जनता पक्षाला जे मॅजिक फिगर लागते, बहुमत लागतं, ते अगदी बहुमताजवळ आम्ही पोहोचलो आहे आणि बहुमत मिळेल आणि महायुतीलाच बहुमत मिळेल. राज्यभरामध्ये देखील सर्व महापालिकांमध्ये मेजॉरिटी महापालिकांमध्ये महायुतीचे महापौर होतील. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను జైచంద్తో పోల్చారు ఉద్ధవ్ శివసేన నేత సంజయ్ రౌత్. ఏక్నాథ్ షిండే జైచంద్లా వ్యవహరించకుంటే బీజేపీకి ఎప్పటికీ ముంబైలో మేయర్ అవకాశం దక్కేది కాదన్నారు. మరాఠీ ప్రజలు షిండేను ఎప్పటికీ జైచంద్గానే గుర్తుంచుకుంటారన్నారు. नगर सेवक 60 कॉर्पोरेटर शिंदे सेना में चले गए, लगभग सभी हार गए, लोगों ने हराया है. जहां मैं ये सामना का ऑफिस है
मैं जहाँ खड़ा हूँ वहाँ का भी जो हमारा कॉरपोरेटर था वो शिंदे सेना में चला गया, लोगों ने उनको हरा दिया। మొత్తం 29 కార్పొరేషన్లలోని 2869 సీట్లలో బీజేపీ కూటమి సుమారు 1517 పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది. మరోవైపు పుణె మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ స్పష్టమైన విజయం దక్కించుకుంది. అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేసినా ఫలితం లేకపోయింది. నాగపూర్, కొల్హాపూర్, భివాండి ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకుంది. ముఖ్యంగా పుణె, నాగ్పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీని సాధించి సత్తా చాటింది. 125 స్థానాలున్న పుణె కార్పొరేషన్లో బీజేపీ ఏకంగా 123 సీట్లు గెలుచుకోగా 151 సీట్లున్న నాగ్పూర్లో 102 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. షోలాపూర్లోని 102 సీట్లకు గాను 87 చోట్ల, నాసిక్లో 122 సీట్లకు 72 చోట్ల గెలిచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పింప్రి చించ్వాడ్, మీరా భయందర్, పన్వేల్, ధులే, జల్గాంలలో కూడా కమలం పార్టీ స్పష్టమైన మెజార్టీని కైవసం చేసుకుంది. ఏక్నాథ్ షిండే వర్గం తన పట్టు నిలుపుకుంది. ఆయన సొంత ఇలాకా అయిన థానేలో 131 స్థానాలకు గాను 50 సీట్లు గెలిచి కార్పొరేషన్పై పట్టు నిలుపుకుంది. కళ్యాణ్, డోంబివిలీలో 122 స్థానాలకు గాను షిండే సేన 55 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఛత్రపతి సంభాజీనగర్లో బీజేపీ 58 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా ఏఐఎంఐఎం 33 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. విపక్షాల విషయానికొస్తే కొల్హాపూర్లో కాంగ్రెస్ 35 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా అధికార మహాయుతి కూటమికి మెజార్టీ దక్కింది. లాతూర్లో కాంగ్రెస్ 70 సీట్లకు గాను 43 గెలుచుకుని స్పష్టమైన మెజార్టీని సాధించింది. చంద్రపూర్లో 32 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పర్బణిలో ఉద్ధవ్ ఠాకరే వర్గం శివసేన 25 సీట్లతో ముందు నిలిచింది. కొన్ని స్థానిక పార్టీలు కూడా తమ ప్రభావాన్ని చూపాయి. వసై, విరార్లో బహుజన్ వికాస్ అఘాడీ, మాలెగాంలో స్థానిక పార్టీ ఇస్లాం మెజార్టీ సాధించాయి. మొత్తం మీద ఈ ఫలితాలు బీజేపీకి భారీ ఉత్తేజాన్నివ్వగా విపక్షాలకు మిశ్రమ ఫలితాలను అందించాయి. 25 ఏళ్లకు పైగా ఠాకరేల పట్టులో ఉన్న ముంబై కార్పొరేషన్ కోటను మహాయుతి కూటమి ఎలా బద్దలు కొట్టింది? ఠాకరే సోదరులు ఏకమైనా ఎందుకు బీఎంసీలో గెలుపు సాధించడంలో విఫలమయ్యారు? అతివాద రాజ్ ఠాకరేతో కలిసి పోటీ చేయటమే ఉద్ధవ్ సేనకు శాపంగా మారిందా? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అఖండ విజయాలను నమోదు చేసింది. బీఎంసీ పరిధిలో మొత్తం 227 స్థానాలు ఉండగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి 114 స్థానాలు అవసరం కాగా మహాయుతి కూటమి 116 స్థానాల్లో ఆధిక్యాన్ని సాధించింది. మరీ ముఖ్యంగా గత 2.5 దశాబ్దాలుగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తున్న ఠాకరే ఫ్యామిలీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఈ బీఎంసీ ఎన్నికల ఫలితాలు ఠాకరే బ్రదర్స్ కలయికపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే ఒక్కటైనప్పటికీ అది ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కూటమిని ఏర్పాటు చేయడం కంటే రాజ్ ఠాకరే వల్లే ఉద్ధవ్కు ఎక్కువ నష్టం జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 213 స్థానాల్లో ఉద్ధవ్, రాజ్ ఠాకరే పార్టీలు పోటీ చేశాయి. ఇందులో ఉద్ధవ్ శివసేన 160 స్థానాల్లో పోటీ చేయగా 74 సీట్లలో విజయం సాధించింది. స్ట్రైక్ రేట్ 46% సాధించింది. మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 53 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 8 సీట్లకే పరిమితమైంది. స్ట్రైక్ రేట్ కేవలం 15% సాధించింది. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాకరే పార్టీ ఒంటరిగా పోరాడినా మెరుగైన ఫలితాలు సాధించేదని, కానీ రాజ్ ఠాకరే పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడం ఆ కూటమికి పెద్దగా కలిసి రాలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. రాజ్ ఠాకరే గతంలో అనుసరించిన అతివాద మరాఠీ విధానాలు ఈ ఎన్నికల్లో ఠాకరే బ్రదర్స్ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయి. ముంబైలో గణనీయంగా ఉన్న ఇతర రాష్ట్రాల ఓటర్లు, మరీ ముఖ్యంగా ఉత్తర దక్షిణ భారతీయులు రాజ్ ఠాకరే భయంతో ఉద్ధవ్ కూటమికి దూరమై బీజేపీకి మద్దతు పలికారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నుంచి ఉద్ధవ్ సేనకు ఓట్లు బదిలీ అయినప్పటికీ ఇతర వర్గాల ఓట్లు దూరం కావడం వల్ల ఉద్ధవ్ తన పాత కంచుకోటలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ను కాదని రాజ్ ఠాకరేతో జట్టు కట్టడం ఉద్ధవ్ ఠాకరే చేసిన మరో వ్యూహాత్మక తప్పిదంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముంబైలోని ముస్లింలు, మరాఠీయేతర వర్గాల్లో మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండేది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈ కూటమిలో ఉన్నప్పటికీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. తన తండ్రి బాల్ ఠాకరే వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఉద్ధవ్ ఠాకరే చేసిన ఈ చివరి ప్రయత్నం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఏక్నాథ్ షిండే వైపు మరాఠీ ఓటర్లు మళ్లడం, మరోవైపు రాజ్ ఠాకరే వల్ల ఇతర వర్గాల ఓట్లు దూరం కావడం ఉద్ధవ్ను మరింత ఇరకాటంలో పడేసింది. ముఖ్యంగా రీసెంట్గా రాజ్ ఠాకరే తమిళనాడు బీజేపీ నేత అన్నామలై లక్ష్యంగా హటావో లుంగి, బజావో పుంగి స్లోగన్ అందుకోవడం వివాదంగా మారింది. దీనికి దీటుగా బదులిచ్చిన అన్నామలై నా గురించి మాట్లాడడానికి మీరెవ్వరంటూ రాజ్ ఠాకరేను ప్రశ్నించారు. ఇది ఆయా వర్గాల్లో మరింత ఆందోళనలను పెంచిందని చెప్పవచ్చు.
ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు ముంబై మహానగరం కీలకమైనది. దశాబ్దాల క్రితం ఇక్కడే బాల్ ఠాకరే సారథ్యంలో శివసేన ఆవిర్భవించింది. అనంతరం దేశ ఆర్థిక రాజధానిపై వారి హవానే కొనసాగింది. అయితే తాజా ఎన్నికల్లో ఉద్ధవ్కు ఆయన సోదరుడు రాజ్ అండగా నిలిచినా విజయం అందుకోలేక చతికిలపడింది. బీజేపీ శివసేన కూటమి ఘన విజయం సాధించింది. బాల్ ఠాకరే ఉన్న సమయంలో బీజేపీతో సత్సంబంధాలు ఉండేవి. ఉద్ధవ్ పగ్గాలు చేపట్టిన అనంతరం ఇరు పక్షాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తమకే మహారాష్ట్ర సీఎం పదవి కావాలని కోరడం, అందుకు కమలనాథులు అంగీకరించకపోవడంతో కూటమి విచ్ఛిన్నమైంది. అంతకుముందే బాల్ ఠాకరే సోదరుడి కుమారుడైన రాజ్ ఠాకరే పార్టీ నుంచి వేరుపడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అప్పుడే పార్టీ బలహీనపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో శివసేన కలిసి పోటీ చేసింది. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత పరిణామాల్లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే ఫిరాయించి బీజేపీతో చేతులు కలపడంతో ప్రభుత్వం పడిపోయింది. దీంతో షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ప్రాభవం తగ్గిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ షిండే శివసేన కూటమి బలీయంగా ఆవిర్భవించింది. గుజరాతీయులు, తమిళులపై ఠాకరే సోదరుల విమర్శలు పలు వర్గాల్లో భయం కలిగించాయి. దీంతో ఆయా వర్గాలు బీజేపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆసియాలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్లో ఎంఐఎం తన మొదటి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం తన పట్టణ ప్రాబల్యాన్ని చాటుకుంది. బీఎంసీ ఎన్నికల్లో వార్డ్ నంబర్ 134 పరిధిలో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మెహజబీన్ ఖాన్ విజయం సాధించారు. బీఎంసీలో ఎంఐఎం గెలుపొందడం ఇది తొలిసారి కావడం విశేషం. ముంబైలో ఎంఐఎం మొత్తం 4 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు ఈ విజయం బీజేపీలో నూతనోత్సాహాన్ని నింపింది. మహాయుతి పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ తీర్పిచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గత పాలకులకు వ్యతిరేక ఓటుతో తగిన బుద్ధి చెప్పారంటున్నారు. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన ఓడినప్పటికీ కొన్ని స్థానాల్లో గెలవడం ద్వారా కేడర్కు కాస్త ఊపిరి నిలిపినట్లయింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేనను ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు. కేవలం 8 స్థానాల్లోపే ఆ పార్టీ పడిపోవడం, ఆ పార్టీ విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఓటు ద్వారా మరోసారి బయటపడిందని చెప్పవచ్చు. 2 పులులు కలిసినా ఓట్లు రాకపోవడం చూస్తే ఇక శివసేన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తోంది. దీన్ని ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ఎలా ఎదుర్కొంటుందో అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రజలు ఆ పార్టీని పక్కన పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. మరాఠా రాజకీయాల్లో పవార్ కుటుంబ రాజకీయాల శకం ముగియనుందా? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మామ, మేనలుడు కలిసి పోటీ చేసినా ప్రజలు ఎందుకు ఆదరించలేదు? కమలం మహాకమలంగా ఆవిర్భవించగా ఎన్సీపీ మాత్రం మరింతగా కుచించుకుపోయింది. ఇప్పుడు పార్టీని రక్షించటానికి పవార్ ఫ్యామిలీ ఎలాంటి ఎత్తులు వేయనుంది? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు పవార్ కుటుంబానికి ఓ సెట్బ్యాక్ అని చెప్పొచ్చు. మారుతున్న రాజకీయ పరిస్థితులను అనుసరించి మామ శరద్ పవార్, మేనల్లుడు అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీకి దిగాయి. ముఖ్యంగా తమ కంచుకోట పింప్రి చించ్వాడ్లో తిరిగి తమ పట్టు నిలుపుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించాయి. అయితే వారి కలయిక బీజేపీ కూటమి విజయాన్ని ఆపలేకపోయింది. పింప్రి చించ్వాడ్లో ఎన్సీపీ ఓటమి పాలైంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ తన కంచుకోటను కోల్పోయినట్లయింది. 128 మంది సభ్యులున్న కార్పొరేషన్లో పవార్లు కేవలం 37 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగారు. బీజేపీ 87 సీట్లతో సగం స్థానాలను సులభంగా దాటింది. శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ఎస్పీ 1 సీటు కూడా గెలుచుకోలేకపోయింది. శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ విడివిడిగా పోటీ చేసిన పుణేలో సైతం బీజేపీ 43 స్థానాలను దాటేసింది. కాంగ్రెస్ 7, ఎన్సీపీ 5 స్థానాల్లో విజయం సాధించగా ఎన్సీపీ ఎస్పీ 3 స్థానాలను ఖాతాలో వేసుకోగలిగింది. బీఎంసీ, నాగ్పూర్, నవీ ముంబై లాంటి చాలా కార్పొరేషన్లలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ స్వతంత్రంగా లేదా పరిమిత సీట్ల భాగస్వామ్యంతో పోటీ చేసింది. ఉదాహరణకు మహాయుతి ఐక్యత ఉన్నప్పటికీ నాగ్పూర్లో కేవలం 1 సీటు మాత్రమే సాధించగలిగింది. పుణే, పింప్రి చించ్వాడ్లలో అది మహాయుతి నుంచి విడిపోయి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమిని ఏర్పాటు చేసింది. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ కంచుకోటలను రక్షించడానికి సంయుక్తంగా అభ్యర్థుల్ని నిలబెట్టింది. అయితే కమలం ప్లానింగ్ ముందు ఇది విఫలమైంది. జూలై 2023లో అజిత్ మామ నుంచి విడిపోయి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో చేరారు. తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ఎన్సీపీ పార్టీ గడియారం సింబల్ అధికారికంగా అజిత్కే దక్కింది. దీంతో శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ ఎన్సీపీ శరద్ చంద్ర పవార్గా ఏర్పడింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ చీలిక పార్టీలు ఎన్డీఏ, ఇండియా కూటమి నుంచి వేర్వేరుగా బరిలోకి దిగాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో 2 ఎన్సీపీలకు తొలి పరీక్ష అయిన శరద్ పవార్ ఎన్సీపీ ఎస్పీ తాను పోటీ చేసిన 10 సీట్లలో 8 సీట్లను గెలుచుకుంది. అయితే అజిత్ పవార్ వర్గం
తాను పోటీ చేసిన 4 సీట్లలో ఒకదాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అజిత్ పవార్ వర్గం మంచి స్ట్రైక్ రేట్ను నమోదు చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అధికార మహాయుతి కూటమిలో భాగంగా 59 సీట్లలో పోటీ చేసింది. ఆ పార్టీ 41 సీట్లను గెలుచుకోవడం ద్వారా తన సత్తాను నిరూపించుకుంది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఏఐఎంఐఎం దూకుడు ప్రదర్శనను కనబరిచింది. బృహన్ ముంబై కార్పొరేషన్ బీఎంసీతో పాటు పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా 2వ ప్లేస్కు మజ్లిస్ చేరుకుంది. ఇక్కడ మొత్తం 115 స్థానాలకు గాను బీజేపీ 58, మజ్లిస్ 33, శివసేన 12 చోట్ల గెలుపొందాయి. కాంగ్రెస్ కేవలం 1 సీటుకే పరిమితమైంది. కీలకమైన బృహన్ ముంబై కార్పొరేషన్ బీఎంసీలోనూ మజ్లిస్ పార్టీ ఏఐఎంఐఎం దాదాపు 6 సీట్లను గెలుచుకుంది. ఠాక్రేలకు కంచుకోటగా ఉన్న ఈ కార్పొరేషన్ను అధికార బీజేపీ, శివసేనతో కూడిన మహాయుతి కూటమి కైవసం చేసుకుంది. దాదాపు 88 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో శివసేన షిండే గెలుపొందాయి. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసి పోటీ చేసినప్పటికీ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని పతంగి పార్టీ 6 స్థానాల్లో సత్తా చాటింది. మహారాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ దాదాపు 94 స్థానాలను గెలుచుకుంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ప్రాంతాల్లో ఆధిక్యం కనబరిచినప్పటికీ లాతూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. మొత్తం 70 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 43 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో బీజేపీ సత్తా చాటినప్పటికీ లాతూర్లో ఆ పార్టీ పరాభవానికి ఒక ప్రత్యేక కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్పై ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన విమర్శలు ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు లాతూర్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చవాన్ విలాస్రావు స్వస్థలమైన ఈ ప్రాంతంలో ఆయన జ్ఞాపకాలను తుడిచివేయాలని పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నాయకుడిని బీజేపీ కించపరిచే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. విలాస్రావు తనయుడు, నటుడు రితేష్ దేశ్ముఖ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ సామాన్యుల హృదయాల నుంచి తన తండ్రి జ్ఞాపకాలను ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన రవీంద్ర చవాన్ కాస్త వెనక్కి తగ్గారు. రితేష్ దేశ్ముఖ్ క్షమాపణలు చెప్పారు. తాను విలాస్రావును విమర్శించలేదని వివరణిచ్చారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పలు ఆసక్తికర పరిణామాలకు దారితీశాయి. గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పాంగార్కర్ జాల్నా కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను 2017లో బెంగళూరులోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కేసులో శ్రీకాంత్ను అరెస్టు చేయగా 2024లో బెయిల్పై విడుదలయ్యారు. జాల్నాలోని 13వ వార్డు నుంచి శ్రీకాంత్ పోటీ చేశారు. ఈ వార్డు నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ మాత్రమే తమ అభ్యర్థిని నిలపలేదు. బీజేపీతో సహా ఇతర ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాంత్ షిండే శివసేన వర్గంలో చేరడానికి ప్రయత్నించగా పలు అభ్యంతరాలు రావడంతో ఏక్నాథ్ షిండే ఆయన్ను పార్టీలోకి తీసుకోలేదు. 2001 నుంచి 2006 మధ్య జాల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన శ్రీకాంత్ పాంగార్కర్కు 2011లో శివసేన టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన హిందూ జనజాగృతి సమితిలో చేరారు.